ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంగీకారమే జడ్జి గారు. మౌనిక, ఏమైంది? తమ్ముడు ఏమైందక్క? నేను వెళ్ళి ఒకసారి మౌనికతో మాట్లాడి తీసుకొస్తాను తమ్ముడు. చూడు సార్, ఒక్క నిమిషం సార్. చా, ఏంటి వీళ్ళు? మౌనిక, మౌనిక, మౌనిక ఆగు. మౌనిక, మౌనిక ఆపకండి, నేను చచ్చిపోతాను. నేను చెప్పేది ఒకసారి విను మౌనిక. నేనేం వినను, మీరు నాకేం చెప్పొద్దు. ఏంటి చంద్ర, ఇద్దరు పరస్పరం ఒప్పుకొనే కదా సంతకాలు చేశారు. కోర్టుకొస్తూ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు కోర్టులో దీపక్ తన అంగీకారాన్ని తెలియజేయగానే మౌనిక అలా ఎందుకు ఏడుస్తుంది? తను ఆడపిల్ల కదన్నయ్య. విడాకులు తీసుకున్నాక తన పరిస్థితి ఏంటని భయపడుతున్నట్టుంది. నానా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మౌనిక, ఇప్పుడు మేము విడాకులకి ఒప్పుకోకపోతే దీపక్ ప్రాణాలతో ఉండడు. నేను ఒప్పుకుంటే నేను ప్రాణాలతో ఉండను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకో గంటలో నేను చచ్చిపోతాను మౌనిక. ఏమంటున్నారండి? రాజుగారు నా చేత విషం తాగించాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. విడాకులైతే నాకు వద్దు. మౌనిక, మౌనిక, మమ్మీ, మావయ్యతో నువ్వే ఏదో ఒకటి మాట్లాడు. సరే దీపక్, నీకంటే నాకేదీ ముఖ్యం కాదు. నువ్వు విడాకులు వద్దనే చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. పద వెళ్దాం. మీకు ఆప్షన్ లేదత్తయ్యా. మీరు ఖచ్చితంగా విడాకుల్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. అసలు ఇదంతా నువ్వు చేసిన కుట్ర అని మీ నాన్నకి చెప్తాను. అప్పుడేం చేస్తావు రూపా? చెప్పాను కదత్తయ్యా, మీకు ఆప్షన్ లేదు. ఎందుకు రూపా? విడాకుల పిటిషన్ వేసిన లాయర్ని 4 తగిలిస్తే మీరు చేసిన కుట్ర గురించి కక్కుతాడు కదా. చెప్తున్నాను కదా దీపక్, నీకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు. ఏంటి మమ్మీ అసలు దీని ధైర్యం? హర హర మహాదేవ, శంభో శంకర. అవునైనా, ఈ అమ్మాయి చెప్పింది అక్షర సత్యం. ఏంటి స్వామి మీరు మాట్లాడేది? విడాకులకు ఒప్పుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వా? నిన్ను? నువ్వు నన్నేమీ చేయలేవు. ఎందుకంటే ఇంట్లో నేను నీకిచ్చిన ఔషధం నీ నొప్పుల్ని తగ్గించేది కాదు, నీ ప్రాణం తీసేది. మమ్మీ, మమ్మీ, నా ప్రాణం. ఏం మాట్లాడుతున్నావు రాజు? అవును విజయాంబిక గారు, దీపక్ తాగింది విషం.
మమ్మీ మమ్మీ అది కాసేపు సైలెంట్గానే ఉంటుంది. ఆ తరువాత దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు చెప్పండి అత్తయ్యా, విడాకులకి ఒప్పుకోవడం తప్ప మీకేదైనా ఆప్షన్ ఉందా? ప్లీజ్ రాసు, నన్ను కాపాడు. ఏం చెప్తే చేస్తాను, నన్ను కాపాడు రాసు. ఆ విషయానికి విరుగుడు మీ ఇంట్లోనే దాచాను. కానీ ఎక్కడ దాచానో చెప్పాలంటే కోర్టులో నువ్వు విడాకుల్ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తాను చేస్తాను. ముందు విరుగుడు ఎక్కడ దాచావో చెప్పు. ముందు నువ్వు యాక్సెప్ట్ చేయి దీపక్. మమ్మీ రా మమ్మీ. మీరు వెళ్ళండి అమ్మాయి గారు, సినిమా మొదలవబోతుంది. మన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ హిట్ అవబోతుంది. నువ్వు వెళ్ళిపోతావా రాజు? సినిమా చూస్తూ ఉంటాను. వెళ్ళండి వెళ్ళండి. మీరిద్దరూ త్వరగా ఒప్పుకొని మనం ఎంత త్వరగా ఇంటికి వెళ్తే అంత మంచిది మౌనిక. అత్తయ్యా, నాన్న పిలుస్తున్నారు. జడ్జి గారు వెయిటింగ్. రా మౌనిక. అత్తయ్య, పదరా. ఏమ్మా, ఇది మీ అంగీకారంతోనే జరిగింది కదా? రాజుగారు నా చేత విషం తాగించాడు. జడ్జి గారు అడిగే వాటన్నింటికి సమాధానం చెప్పేంత టైం లేదు. దీపక్ చచ్చిపోయేలా ఉన్నాడు. అవును జడ్జి గారు, ఈ పెళ్లి నా ఇష్టంగానే జరిగింది. ఈ విడాకుల పిటిషన్ కూడా నా ఇష్టంతోనే, మా ఇద్దరి అంగీకారంతోనే వేశాము. దయచేసి తొందరగా మా ఇద్దరికి విడాకులు మంజూరు చేయండి. మీ తొందరపాటు నిర్ణయంతోనే మీ పెళ్లి విడాకుల వరకు వచ్చింది. ఇంకా తొందర ఎందుకమ్మా? మీరు తొందరపడ్డా న్యాయస్థానం తొందరపడదు. చట్ట ప్రకారం మీ ఇద్దరికి 6 నెలలు గడువిస్తున్నాను. ఈ 6 నెలల్లో మీ నిర్ణయం మార్చుకుని మీరు కలిసి బతుకుదాం అనుకుంటే సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.